నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా సౌమ్యుడని, ఆయనకి ఏమీ తెలియదని, వాస్తవానికి రాజకీయాలంటే అసలు తనకి తెలియదని, రాజకీయాలన్నీ కూడా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే అని, వారి తాత చనిపోయినప్పుడు కావచ్చు, వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారే అని, అదేవిధంగా తన తండ్రి ఎవరైతే హెలికాప్టర్లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా అంత సౌమ్యుడా, నిజంగా అంత మంచివాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు పార్థసారథి రెడ్డి బయటకు వచ్చేసి పూర్తి బట్టలు విప్పేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎలా చూడాలంటారు? అలా కాదండి, ఫైనల్గా పడుకున్న గుర్రం లేపు తనిచ్చుకున్నాడండి ఆయన. ఆన్సర్ ఇది, తర్వాత ఎవరు మాట్లాడుకుందాం. ఎందుకంటే పేర్ల పార్థసారథి రెడ్డి అనేటువంటి ఒక సజీవ సాక్ష్యం అలా ఉండగా, ఇప్పుడు కొన్ని విషయాలంటే వివేకానంద రెడ్డి గారు లేడు, ఆయన వచ్చి ఏం చెప్పలేడు. రాజశేఖర రెడ్డి గారు లేడు, ఆయన వచ్చి ఏం చెప్పలేడు. రాజారెడ్డి లేడు, ఆయన వచ్చి ఏం చెప్పలేడు. కాబట్టి వాళ్ళ గురించి ఏం చెప్పినా కానీ నడుస్తుంది అనుకున్నాడు. కానీ ఎవరైతే రాజారెడ్డి వైఎస్ కుటుంబం బాధితుడు, అందరికన్నా ఎక్కువ బాధితుడైన పేర్ల పార్థసారథి రెడ్డి గారు చావు అంచులకు వెళ్ళి వెనక్కి వచ్చిన వ్యక్తి. వదిలేస్తే బతికొచ్చాడు ఆయన. ఆయన నిలువెత్తున సజీవ సాక్ష్యం నిలబడి ఉన్నాడు కదా ఇక్కడ రాజారెడ్డి గారు. రాజారెడ్డి సౌమ్యుడు కాసేపు జగన్మోహన్ రెడ్డి గారి మాటకే నిజం అనుకుందాం, ఒప్పుకుందాం. అయితే మరి రాజారెడ్డి గారి మీద ఆయన ఖాతాలో పడిన అకౌంట్లు, దుర్మార్గాలు, దోపిడీలు, హత్యలు, అరాచకాలన్నీ మీ నాయనగారు ఆయన పేరుతో చేయించాడా? అంటే రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ తోటి స్కెచ్ చేస్తే దాన్ని అమలు జరిపిన తర్వాత రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి తన ఖాతాలో వేసుకున్నాడు ఆయన. నువ్వు ఇంట్లో ఉంటావు కాబట్టి తాత మంచోడే, ఇవన్నీ చేసి ఉంటాను నీకు తెలుసు కాబట్టి అంటున్నావు. అలా అనుకోవాల్సి వస్తుంది. జరిగినైతే జరిగింది అక్కడ. ఇది ఆయన కాదు, ఆయన మంచోడు, చాలా సౌమ్యుడు, పద్ధతైనడు అంటున్నావు, ఆపద్బాంధుడు అంటున్నావు. అటువంటిప్పుడు మరి ఎవరు చేసి ఉండాలి? మీ నాన్నగారు చేసి ఉండాలి, అంతే కదా. దాన్ని ఒప్పుకో. లేదా ఎవరి అకౌంట్లో డబ్బులు ఉంటే వాళ్ళే కదా డ్రా చేసుకోవాలి. కాబట్టి ఆయన ఖాతాలో పడింది కాబట్టి ఆయన పేరే వస్తుంది. పైగా స్వయంగా నేను 1996లో తిరుమల దర్శనానికి వెళ్ళిన తిరుపతి జనవరి నెల, అదే రామారావు గారి టైంలో. అవాళ నేను పేపర్లో ఆంధ్రజ్యోతి ఫుల్ పేజ్ యాడ్ వెనకాల అక్కడ ఒక వ్యక్తి, నా పేరు గుర్తులేదు ఒకసారిగా, వైఎస్ రాజారెడ్డి గారిని ఉద్దేశించి నన్ను వదిలేయండి, నేను ఇంకెప్పుడు ఈ తప్పు చేయను అని అతనితో కాంప్రమైజ్కి ఒక ప్రకటన ద్వారా చెప్పాడు. అంటే ప్రాణం భయంతో గుండెలు అరచేతిలో పెట్టుకున్న ఒక అతను. ఏదో ఇష్యూలు, సెటిల్మెంట్ విషయంలో ఎక్కడో ఇతనికి థ్రెట్ పెట్టి ఉండిచ్చాడు అతను. అంటే అంత భీతావహ భయానక వాతావరణం కల్పించి అటువంటి వ్యక్తి ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు అని ఎలా చెప్తారు మీరు? ఈ చేతిలో పేపర్ ఉంది కదా అని చెప్పేసి ప్రచురించేయటమేనా? చరిత్రను వక్రీకరించడమేనా? అత్యంత దుర్మార్గుల్ని, కర్కశంగా వ్యవహరించే వాళ్ళని, అరాచకవాదుల్ని చాలా గొప్పవారిగా నీ తాత అయినంత మాత్రాన ఎలా ప్రొజెక్ట్ చేస్తావు? రాజశేఖర రెడ్డి గారు మరణం నిజంగానే చాలా దురదృష్టకరం అనుకున్నాం మేము. ఎందుకంటే వాతావరణం అనుకూలించట్లేదని ఎన్ని అభ్యంతరాలు వచ్చినా సరే ఆయన ముందుగా వ్యవహరించి వెళ్ళటం, ప్రమాదం జరగటం, ఆయన ఆచూకీ లేకుండా చాలా సమయం అంతా గంటల తరబడి వెతుకులాట, తర్వాత ఆయన శరీర విడిభాగాలు దొరకడం, ఇది చాలా దురదృష్టకరం. రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు అందరూ చలించిపోయారు. అయ్యో ఆయన రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా అయ్యో పాపం అనుకున్నారు నిజంగానే. దాన్ని ఏనాడు నీ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు అత్తలేదు, నువ్వు ఎత్తుతున్నావు ఇవాళ కొత్తగానే. ఎవరెవరి మీదో అనుమానం చెప్పారు. రిలయన్స్ అన్నారు, సోనియా గాంధీ, ఏ పార్టీ అయితే వాళ్ళకి దారి చూపించింది అని ముఖ్యమంత్రి చేసింది వాళ్ళే సోనియా గాంధీ గారు అన్నారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల ముందు ఆయన ఏదో అన్నాడని, అంటే ఆయన ఏదో అంటే ఎవరైనా సరే నువ్వు శాపం పెట్టాడు, శాపం అనుకోపోయినది నిస్సహాయుడే పెడతాడు శాపం. వీళ్ళు ఈ అరాచకాలు తట్టుకోలేక ఏమీ చేయలేకపోతున్నప్పుడు వాళ్ళే పెడతారు శాపం. నేనైనా మీరైనా మనం బలవంతులవై ఉండి బలహీనుల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు వాడు మళ్ళీ మనల్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఆ దుర్మార్గం దౌర్జన్యం అతను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతను చేయగలిగింది ఏంటంటే శాపం పెట్టడమే. అది కూడా అతనికి అత్యంత బాధ కలిగించినప్పుడు తట్టుకోలే. చాలా సమయం పాటించే చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వాళ్ళు మీరు చాలా దుర్మార్గంగా వ్యవహరించారంతా, వెక్కిరించారు, అవమానించారు. నువ్వు అవమానించిన తీరు ఒక రకం అయితే, రాజశేఖర రెడ్డి అవమానించిన తీరు ఇంకో రకం. సన్నిహితులై ఉండి, స్నేహితులై ఉండి, ఒకేసారి కెరీర్ ప్రారంభించి పేర్లలాగా ఎదుగుతా ముఖ్యమంత్రి అయిపోయాడు తనకన్నా ముందని చంద్రబాబు నాయుడు గారి మీద ఏడ్చినట్టు ఉన్నాడు వైఎస్.
1999లో ఓడించాలని విశ్వప్రయత్నం చేశాడు. రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటా అన్నాడు. అది జరగకపోయినప్పుడు మాట తప్పి మనము తిప్పి తిరిగి మళ్ళీ కొనసాగాడు రాజకీయాల్లో. ఇది మొదటి సిగ్గులేనితనమా? ఎన్నో సిగ్గులేనితనమా? నువ్వు ఆలోచించుకో. చంద్రబాబు నాయుడు గారిని 2003లో జరిగిన బాంబు దాడిలో ఖచ్చితంగా మీ ప్రమేయం ఉంది. ఇవాళ బలపడుతుంది మాకు అనుమానం. ఎందుకంటే గంగిరెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు అందులో పాత్రదారులు. మీ చరిత్రే అన్ని రకాలుగాను ముఠాలో నరహంతకులు మీ చేతిలో ఉంటారు. అలాగే నక్సలైట్లు కూడా మీరు వాడుకున్నారు. అందులో కొంతమంది మీ గ్యాంగ్ ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టలేదు. అందరిలోనూ మీ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రవేశపెట్టాడు. నువ్వు మీ నాన్న ప్రవేశపెట్టాడు. బొమ్మన్ కరుణాకర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో తన మనుషులు పెట్టుకున్నాడు. అలాగే ఎక్కడైనా సరే మీ మనుషులు పెట్టుకుంటారు మీరు. మీ ఉనికి కోసం, మీ ఉన్నతి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంపాదన కోసం, మీ అధికారం కోసం ఎవరినైనా మంచినీటి బావిలో విషం కలపడానికి కూడా వెనకాడరు మీరు. మీకు నచ్చని వాళ్ళందరినీ నక్సలైట్ల ఖాతాలో లేపేసిన చరిత్ర మీది. మీకు సరిపడిన వాళ్ళ మీకు అడ్డొస్తారనుకున్న వాళ్ళందరినీ నక్సలైట్లు వెళ్ళి కాల్చి పడేస్తూ ఉంటారు. సార్ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూసుకుంటే ఆయన అసలుకి నేను మంచివాడిని కాబట్టి అందరూ బ్రతుకున్నారు అని చెప్పి మాట్లాడడం, మా తాతని చంపినవారు కావచ్చు, మిగతా మా బాబాయ్ కూడా నా ముందే తిరుగుతున్నారని చెప్పేసి అంటుంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పరిటాల రవి గారి హత్య కేసులో ఆయన విచారించిన సందర్భం ఆయన ఎందుకని గుర్తు చేయడం లేదు? అదేవిధంగా చూసుకుంటే ఎన్నో హత్యలకి ఆయన కారకులు. ఇప్పుడు సొంత బాబాయ్ కేసులోనే సొంత చెల్లి అడుగుతుంది నువ్వు విచారణకి రా అని చెప్పేసి. అయినా ఇలా అన్నీ కూడా పక్కన పెట్టడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నువ్వు మంచివాడు కాబట్టి నువ్వు అనుకుంటే సరిపోదు. రాజశేఖర్ రెడ్డి భయం వల్ల రాజారెడ్డి హంతకుడిగా క్లెయిమ్ చేసుకుంటున్న పేర్ల పార్థసారథి రెడ్డి గారిని విడిచిపెట్టడానికి కారణం ఆయన శిక్ష అనుభవించి వచ్చాడు. అయినా సరే ఆయన్ని మీరు వదిలిపెట్టామని మీరు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వదిలిపెట్టకపోతే ఆ హత్యాకాండ పరంపర కొనసాగితే నీకు థ్రెట్ అది. నిన్ను కాపాడటం కోసం రాజశేఖర రెడ్డి గారు కోపన్నరం తెగిపోయింది. నా తండ్రి హంతకులు వదిలేస్తున్నాడు. అతనేం ఉదారవాది గౌతమ్ బుద్ధుడై కాదు, నీ బతుకు కోసం వాళ్ళని విడిచిపెడుతున్నాను అన్నాడు. అన్నీ ఆపేద్దామని చెప్పాడు అతను, కేవలం నీ కోసం. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మీద ప్రేమతో కాదు, నీ మీద ప్రేమతో వాళ్ళని విడిచిపెట్టాడు. లేదంటే వాళ్ళే వేస్తారు, వీళ్ళు ఇతనే వేస్తారు కదా మిగిలి ఉన్నామండి. కాబట్టి నువ్వు వాళ్ళ దయాదక్షిణల మీద బతుకున్నావు ఓ రకంగా చెప్పాలంటే. అవతల వదిలేస్తారా? తిట్టుకుంటారా నిన్ను? నువ్వు వేసేస్తే వాళ్ళు ఊరుకుంటారా? అంటే ఇప్పుడు ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నందుకు అలా కాదండి. రాజారెడ్డి గారు పార్థసారథి రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. కొన ఊపిరితో బతుకున్నవాడు చచ్చిపోయాడని వదిలేస్తే బతికొచ్చాడు. తర్వాత రాజారెడ్డి గారిని వేసారని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ మీరు వేసేస్తే మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు వేసారా? ఒక సైడే జరుగుద్దా? ఈ పరంపర ఇక్కడ ఆగుద్దంటే ఇద్దరూ కూడా ఏదో ఒక అభద్రతా భావనలోనే ఇక వద్దురా బాబు ఈ సంతానాన్ని వంశాన్ని కాపాడుకుందాం అనుకుంటే ఆగుద్ది. అలాగే ఆగింది ఇది. ఇక్కడ నువ్వు మళ్ళీ వాళ్ళ తాలూకోళ్ళను లేకపోతే ఇన్నే వేస్తే వాళ్ళ తాలూకోళ్ళు నిన్నే వేస్తారు కదా, నిన్నెందుకు వదులుతారు? దాని ఏదో నువ్వు చాలా గొప్ప మనసు పెద్ద మనసు అని చెప్పుకోకు. నువ్వు బతకడం కోసం వాళ్ళు వదిలేసావు అంతే. మీ నాయన వదిలేశాడు. నువ్వు బతకడం కోసం మీ నాయన వదిలేశాడు. మళ్ళీ మొదలెడితే మళ్ళీ మొదలెడతాను. అందులో అనుమానం ఏముంటుంది? నీ ఒక్కడికే పగా ప్రతీకారాలు ఉంటాయా? మిగతా వాళ్ళకు ఉండవా? నువ్వు ఎలా వదిలేసావు వాళ్ళు అలా వదిలేసినట్టే కదా. మీ మధ్య వైరం ఉంది కదా. వాళ్ళు నీ జోలికి రావట్లేదు కదా. ఇక మీ బాబాయ్ మర్డర్ కేసు ఇంకా అత్యంత హేయం, క్రూరం, దుర్మార్గం. స్పష్టంగా నీ పాత్ర ఉందని తెలుస్తుంది ఒక్క సిబిఐ వాళ్ళు తప్ప. ప్రజలందరూ నమ్మారు కాబట్టి నేను ఓడించారు. ఆచూకీ లేకుండా చేశారు. స్వయంగా నీ చెల్లి, సొంత చెల్లి చెప్తుంది. అలాగే మీ చిన్నాయన కూతురు చెప్తుంది. అందరికీ నీ మీద అనుమానం. అనుమానం ఏంటి? కన్ఫర్మ్ వాళ్ళకి. కానీ టెక్నికల్గా ఆధారాలు కావాలి కదా. ఆ దర్యాప్తు సంస్థలే నువ్వు ఎవరిని కొనేసావో, దర్యాప్తు సంస్థల వాళ్ళని కొన్నావో, వాళ్ళు మేనేజ్ చేసే వాళ్ళని కొన్నావో, ఎవరిని కొన్నావో, కానీ వ్యవస్థలన్నిటిని నువ్వు అడ్డగోలుగా అన్యాయంగా సంపాదించే సొమ్ముతో నువ్వు ఆడుకుంటున్నావు, బేఖాతరు చేస్తున్నావు, విక్రిస్తున్నావు చట్టాలను, వ్యవస్థలని. ఇది నీ గొప్పతనం అనుకోక. నువ్వు సంపాదించిన ఈ అక్రమాస్తులు ఏ క్షణమైతే ఈ ప్రభుత్వాలు కన్నెర్ర చేసిన ఈ అక్రమాస్తులు నీ పుట్టల బద్దలు కొట్టినాయో ఆ రోజే నీ పతనం ప్రారంభం. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చోవలసిందే. నీ అంతటి నువ్వే లోపల పారిపోయి తలిపేసేసుకోవాలి లాకపోతే. చాలా గౌతమ్ బుద్ధుడిని, చంద్రబాబు నాయుడు నిజంగా నువ్వు ఇంకొకళ్ళ మీద ఆరోపణ చేస్తే ఎంతో కొంత హేతుబద్ధత ఉండేది. చంద్రబాబు నాయుడు గారి లాంటి మీద హత్యా రాజకీయాలు అంటే పైగా లక్ష్మీపార్వతి లాంటి నీ పక్కన పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడితే కొల్లం గంగిరెడ్లు ఇలాంటి వాళ్ళందరూ నీ పక్కన ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమోర్ మైన్ల దాడి చేసింది ఎవరో? అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసేసి ముక్కల కింద నరికేసినాడు. మీ పార్టీకి ఏ హోదాలో ఉన్నాడు? మీ పార్టీలో ఇవన్నీ చెప్తా అస్సలు
ఏమనుకుంటారో జనం అన్న ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఆలోచన ఉంటే ఆయన కూడా రక్త పిపాస ఏంటో నీకు మళ్ళీ అసలు మిమ్మల్ని అసలు మీ నాన్నగారు నువ్వు కానీ ముఖ్యమంత్రి ఎలాగవుతారు అసలు బేసిక్ మీ నాన్న ఆవిడ కదా ముఖ్యమంత్రి. ఆయన ఏకంగా 10 ఏళ్ళు ఉన్నాడు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా. మిమ్మల్ని క్లీన్ చేసేయాలనుకుంటే ఎప్పుడు క్లీన్ చేసేద్దరు కదా. రాజకీయం కూడా మట్టానికి తొక్కేద్దరు. నిన్ను 2-3 కేసులు, ఒక కేసులో అయితే చంద్రబాబు గారు కాపాడాడు నీ కుటుంబానికి సంబంధించిన కేసులో, ఇంకో కేసులో పరిటాల రావు గారి కేసులో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాపాడాడు. స్వయంగా ఆయన చెప్పాడు. ఇవన్నీ హత్య రాజకీయాలు, రక్తదాహం ఇది నీకు. అందులో కనికరం కానీ దయాదక్షిణ్యం కానీ లేదు నీకు. పర్వాలేదు. అసలు మీ బాబాయ్ మర్డర్ చూసిన తర్వాత అందరూ కూడా పునరాలోచనలో పడ్డారు. రాజశేఖర రెడ్డి గారి మరణం మీద నిజంగా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామందిగా అనుమానాలు మళ్ళీ మొలకెత్తినాయి. బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పారు. వ్యవహార శైలి చూసిన తర్వాత అప్పట్లో జాలి పడ్డారు, కానీ నీ మీద కూడా అనుమానం ఉన్నది. కేవలం అనుమానం పెరిగిపోతాం. కేవలం అనుమానమే కానీ ఆధారాలు కనిపించట్లా. కానీ సర్కమ్స్టెన్షియల్గా నువ్వే అనిపిస్తుంది. అది చూసుకో ముందు. ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే ఇప్పుడు మీ నాన్నగారి గురించి, మీ తండ్రి గారి గురించి, మీ తాతగారి గురించి చాలా ఉత్తములు అని చెప్తుంటే పేర్ల పార్థసారథి గారు ఎలా వచ్చి తోలు తీసి ఎండేస్తున్నాడో, నేలనేసి కొడేస్తున్నాడు. నువ్వు ఇంకా రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి ఓవర్ యాక్షన్ చేస్తే దాన్ని కూడా ఎవడొకటి బయటకు వచ్చి అసలు వాస్తవాలు చెప్తే దెబ్బ అయిపోతావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎవరినన్నా హత్య రాజకీయాలు గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదానికి అసలు ఆయన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కూడా ఏమన్నా ఆయన కుక్క కరిసిందని మనకు వరుతావు అంటాడు. అంత ప్రతీకారేచ్ఛ అనేటువంటిది ఉండదు ఆయనలో. అసలు మీకు రాగద్వేషాలకు అతీతంగా ఎవరిస్తాడు ఆయన. రాజకీయాల్లో ఈ జనరేషన్లో అటువంటి వ్యక్తిని చూడటం అరుదు. శరీర ప్రతిచర్య చీమ కూడా మనం వాళ్ళ పుట్టలు వేలాడితే కొడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన్ని ఎంత నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. చాలా దారుణంగా విమర్శిస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ గారిని, మనోహర్ గారిని వీళ్ళందరూ అన్నాడా, వాళ్ళు వెంటనే నోటీస్ ఇస్తూ ఉన్నారు. సాక్షిలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద కత్తి అది పెట్టుకుని నారాసుర రక్త ఇలాంటివన్నీ మాట్లాడతాడు. ఏమన్నా నోటీస్ ఇచ్చారా? అసలు ఆయన పట్టించి మీ ఉనికిని గుర్తించడు ఆయన. ఎలాంటి వ్యక్తిని పట్టుకుని ఎలాంటి ఆరోపణలు చేస్తాం అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తనకు తాను గొయ్యి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. పార్థసారథి లాంటి వాళ్ళందరూ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు? సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.